అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి భద్రాచలం మండలంలో ప్రారంభించుకోవడం జరిగింది. మొదటగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని వినిపించడం జరిగింది. అలాగే ఈ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి 19 వార్డులకు గాను వార్డు వారీగా అధికారులు వారి ప్రాంతానికి వెళ్ళి దరఖాస్తులు స్వీకరించే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈరోజు తహసీల్ ఆఫీస్ భద్రాచలం, అలాగే గ్రామ పంచాయతీ ఆఫీస్ భద్రాచలం, అలాగే గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో కౌంటర్స్ అరేంజ్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి నుంచి కూడా 6వ తారీఖు వరకు వారి ప్రాంతానికి వెళ్ళి దరఖాస్తులు తీసుకునే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నాం. కౌంటర్స్ ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఉండేలాగా కౌంటర్స్ అరేంజ్ చేసుకున్నాం. మహిళలకి, వృద్ధులకి సపరేట్ కౌంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే వచ్చేటువంటి లబ్ధిదారులకి దరఖాస్తు వచ్చేటప్పుడు షామియానా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే చైర్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. నమస్కారం అండి. భద్రాచలం మండలం, భద్రాచలం గ్రామ పంచాయతీలో మరి ఇది ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమము, అభయహస్తం స్వీకరణ కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తము మేము ఈరోజు అంటే 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు వార్డు వారీగా గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకోవడం అనేది జరుగుతుంది. భద్రాచలం మండలంలో మొత్తం 19 వార్డులు ఉన్నాయి. కొన్ని వార్డులు కలిపి ఒక్కో చోట వెన్యూగా ఈ 8వ తారీఖు 6వ తారీఖు వరకు కూడా ఈ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే ముఖ్యంగా ఉచిత విద్యుత్తు అందించడం అనేది, అదేవిధంగా పెన్షన్లు రానటువంటి వాళ్ళు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడము, తర్వాత రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణము, ఈ పథకాలకు ఏవైతే మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 5 గ్యారెంటీల కోసము ప్రతి కుటుంబానికి ఉచితంగా మేము దరఖాస్తు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు 3 చోట్ల గ్రామ సభలు పెట్టిన దానికి గాను 8 వార్డులలో దరఖాస్తులు ఉచితంగా పంపిణీ చేశాము. వాళ్ళందరూ కూడా 8 వార్డులకు సంబంధించినటువంటి అన్ని కుటుంబాల వాళ్ళు దరఖాస్తులు గ్రామ సభలలో అందించడం జరుగుతుంది. వార్డు సభలలో అయితే ఆ ఫ్యామిలీకి ప్రతి కుటుంబానికి ఒక దరఖాస్తు మాత్రమే ఇస్తాము. ప్రతి కుటుంబము అందులో 5 గ్యారెంటీలకు సంబంధించి వారికి ఏది అవసరం ఉంటుందో అది మాకు అవసరము, ఇది లేదు అని చెప్పి టిక్ చేసి దరఖాస్తులన్నీ కూడా పూర్తిగా నింపి మాకు వార్డు సభలలో అందించాల్సి ఉంటుంది. ఇట్లా ఈ 3 టీములు స్వీకరించినటువంటి దరఖాస్తుల సమాచారము రోజు ఎన్ని వచ్చాయనేది ఈ సమాచారం అంతా కూడా మేము జిల్లా కలెక్టర్ గారికి అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వార్డు సభల దగ్గర మేము దరఖాస్తులు అందించడానికి వచ్చినటువంటి అభ్యర్థులకు, కుటుంబాల వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కౌంటర్స్ ఏర్పాటు చేశాము. ప్రతి వెన్యూలో 5 కౌంటర్స్ వేశాము. అధికారులు మరి ఒక్కొక్క కౌంటర్లో ఇద్దరు కూర్చోవడం జరుగుతుంది. ప్రతి టీంకి ఒక సీనియర్ గెస్టెడ్ ఆఫీసర్ని మేము టీముని లీడ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. మంచిగా కూర్చోవడానికి కుర్చీలు, టెంటు, నీడ ఉండే విధంగా టెంట్లు ఎక్కువగా వేయించాము. మంచినీరు సదుపాయము, వైద్య హెల్త్ క్యాంప్ ఒకటి వెన్యూల దగ్గర మేము అరేంజ్ చేయడం జరిగింది. వచ్చినటువంటి ప్రజలకు ఎటువంటి నష్టము కష్టము కాకుండా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమము సజావుగా జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.